డయాబెటీస్లో ఎన్ని రకాలున్నాయో మీకు తెలుసా? డయాబెటీస్ను సాధారణంగా 8 ప్రధాన రకాలుగా విభజిస్తారు. 1. టైప్ 1 డయాబెటీస్. ఇది ఆటో ఇమ్యూన్ సమస్య. శరీరం ఇన్సులిన్ తయారు చేయదు. పిల్లలు, యువకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. 2. టైప్ 2 డయాబెటీస్. అత్యంత సాధారణమైన రకం. లైఫ్ స్టైల్, బరువు, ఫ్యామిలీ హిస్టరీ కారణాలు. 3. జెస్టేషనల్ డయాబెటీస్. గర్భధారణ సమయంలో వచ్చే షుగర్. ప్రసవం తర్వాత తగ్గవచ్చు, కాని భవిష్యత్తులో రిస్క్ ఉంటుంది. 4. ప్రీ డయాబెటీస్. షుగర్ నార్మల్ కంటే ఎక్కువగా ఉంటుంది, కాని డయాబెటీస్ స్థాయికి చేరదు. జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు. 5. లాడా. లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటీస్ ఇన్ అడల్ట్స్. పెద్దవాళ్లలో నెమ్మదిగా వచ్చే టైప్ 1 లాంటిది. 6. మోడీ. మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ ద యంగ్. జెనెటిక్ కారణాలతో వచ్చే అరుదైన డయాబెటీస్. 7. సెకండరీ డయాబెటీస్. పాన్క్రియాస్ వ్యాధులు, హార్మోనల్ డిజార్డర్స్ లేదా శస్త్రచికిత్సల వల్ల వస్తుంది. 8. మెడిసిన్ లేదా స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్. స్టెరాయిడ్స్, కొన్ని మందులు లేదా తీవ్రమైన ఒత్తిడి వల్ల వచ్చే షుగర్. ప్రతి డయాబెటీస్ రకానికి చికిత్స విధానం వేరు, కాబట్టి సరైన రకం గుర్తించడం చాలా ముఖ్యం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.